ఈ వారం సీఎం రేవంత్ రెడ్డి షెడ్యూల్ ఢిల్లీ, హైదరాబాద్లో కీలక రివ్యూలు కార్యక్రమంలో బిజీగా గడిచింది. వీటితో పాటే కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది తెలంగాణ ప్రభుత్వం. దివ్యాంగ ప్రభుత్వ ఉద్యోగులకు కీలక అప్డేట్, కొత్త రేషన్ కార్డుదారులకు శుభవార్త, హైదరాబాద్ వరదల నియంత్రణకు కొత్త ప్రణాళిక, తోషిబా కొత్త యూనిట్ ప్రారంభం, బీసీలకు 42% కోటాపై కీలక నిర్ణయం. ఈ వారం హైలైట్స్. ఆ ఫుల్ డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాం. దివ్యాంగ ప్రభుత్వ ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త తెలిపింది. దివ్యాంగుల హక్కుల చట్టం 2016 ప్రకారం సాధారణ బదిలీల నుంచి వారికి మినహాయింపు ఇస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు స్త్రీ, శిశు వికలాంగుల సంక్షేమ శాఖ ఉత్తర్వులిచ్చింది. 70% వైకల్యం కలిగిన ఉద్యోగులకు సాధారణ బదిలీల నుంచి మినహాయింపు ఉంటుంది. ప్రమోషన్ పొందినా పనిచేస్తున్న స్థానంలోనే కొనసాగేందుకు వీలు కల్పించారు. బుద్ధిమాంద్యం ఉన్న పిల్లల తల్లిదండ్రులు ఉద్యోగులుగా ఉంటే వారు కోరుకున్న ప్రాంతంలోనే ఉద్యోగం చేసే వెసులుబాటు కల్పించింది. అర్హులందరికీ వరుసగా రేషన్ కార్డులకు ఆమోదముద్ర వేస్తున్న రేవంత్ రెడ్డి సర్కార్ ఆ ప్రక్రియను వేగంగా కంటిన్యూ చేస్తోంది. అయితే కొత్తగా రేషన్ కార్డు పొందిన వారికి గుడ్ న్యూస్ అందించింది. గృహజ్యోతి, సిలిండర్ రాయితీ పథకాలు వర్తించేలా కొత్త రేషన్ కార్డుదారులకు అవకాశం ఇస్తోంది. అంటే నెలకు 200 యూనిట్ల లోపు కరెంటు వాడేవారికి 0 బిల్లులు ఇస్తున్నారు. అలాగే సిలిండర్ను 500 రూపాయలకే సబ్సిడీగా అందిస్తున్నారు. తెలంగాణలో సెప్టెంబర్ 30 లోపు సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికలు పూర్తి చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. దీంతో ఈ ఎన్నికలు సెప్టెంబర్లో జరగొచ్చు. అంటే ఆలోపే కొత్త రేషన్ కార్డుదారులకు లబ్ధి చేకూరాల్సి ఉంటుంది. ప్రభుత్వం ఇచ్చే కొన్ని పథకాలకు రేషన్ కార్డులను ప్రామాణికంగా తీసుకుంటోంది. అందుకే వీటికి చాలా డిమాండ్ ఏర్పడింది. పైగా రేషన్ కార్డుదారులకు సన్న బియ్యం కూడా ఇస్తున్నారు. ఇది తెలంగాణలో చాలా సక్సెస్ అయింది. ప్రభుత్వానికి మంచి పేరు తీసుకొచ్చింది. చినుకు పడితే చిత్తడిగా మారుతోన్న హైదరాబాద్ తలరాత మార్చేందుకు రేవంత్ ప్రభుత్వం సరికొత్త కార్యాచరణ దిశగా అడుగులు వేస్తోంది. హైదరాబాద్ నగరంలో భారీ వర్షాలు కురిసినా తట్టుకునేందుకు వీలుగా వ్యవస్థలన్నింటినీ ప్రక్షాళన చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. వరద నీటి ప్రవాహానికి ఉన్న అడ్డంకులను అధిగమించడంతో పాటు భవిష్యత్ తరాలకు ఉపయోగపడే అభివృద్ధికి వీలుగా పనులు చేపట్టాలన్నారు. వర్షాలు, వరదలపై శుక్రవారం రివ్యూ చేపట్టారు. వర్షాలతో నగరం అతలాకుతలం కాకుండా ఉండేందుకు, జనజీవనం అస్తవ్యస్తం కాకుండా ఉండాలి అంటే అత్యవసరంగానే శాశ్వత అభివృద్ధి పనులు చేపట్టాల్సిన అవసరం ఉందని వివరించారు. తాగునీరు, వరద నీరు, డ్రైనేజీలు, ట్రాఫిక్ వ్యవస్థలను మరో 100 ఏళ్ల భవిష్యత్ అవసరాలకు అంచనా వేసుకుని కొత్త ప్రణాళిక సిద్ధం చేయాలని ఆదేశించారు. హైదరాబాద్ లో ఇప్పుడున్న రోడ్లు, డ్రైనేజీలు 5 సెంటీమీటర్ల వర్షం పడితే తట్టుకునే పరిస్థితి లేదని, ఒక్కోసారి 20 సెంటీమీటర్ల వర్షం నమోదవుతోందన్నారు. వాతావరణ మార్పులు, భారీ వర్షాలతో తలెత్తే ఇలాంటి పరిస్థితులను అధిగమించేందుకు విపత్తుల నివారణ, నిర్వహణ ప్రణాళిక సమర్థవంతంగా అనుసరించాలని సూచించారు. హైదరాబాద్ లో 55 కిలోమీటర్ల పొడవున మూసీని పునరుద్ధరించడం ద్వారా పరివాహక ప్రాంతంతో పాటు నగరంలో ఉన్న అన్ని ప్రాంతాలు, కాలనీలను ఆధునీకరించేలా మూసీ పునరుజ్జీవనాన్ని వెంటనే చేపట్టాలన్నారు. ఔటర్ రింగ్ రోడ్ లోపల ఉన్న కోర్ అర్బన్ రీజియన్లోని వరద నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం దిశగా నగరంలోని అన్ని వైపుల నుంచి వరద నీరు మూసీకి చేరేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని సీఎం సూచించారు. హైదరాబాద్ చుట్టూ దేశ విదేశీ సంస్థలు కార్యకలాపాలు విస్తరిస్తున్నాయి. తాజాగా సంగారెడ్డి జిల్లా రుద్రారంలో తోషిబా కంపెనీలో పూర్తయిన 2 మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లను మంత్రులు శ్రీధర్ బాబు, వివేక్ వెంకటస్వామి ప్రారంభించారు. దీంతో పాటు మరో ఈహెచ్వీ పవర్ ట్రాన్స్ఫార్మర్ల ప్లాంట్ కొత్త యూనిట్లకు శుక్రవారం భూమి పూజ చేశారు. తెలంగాణను గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ గా తీర్చిదిద్దేందుకు తమ ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తోందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డి జపాన్ రాజధాని టోక్యో పర్యటనలో టీటీడీఐతో చేసుకున్న ఒప్పందం ప్రకారం 562 కోట్ల పెట్టుబడితో తోషిబా తెలంగాణలో తమ సంస్థల్లో తయారీ సామర్థ్యాన్ని విస్తరిస్తోంది. బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలని రాష్ట్ర శాసనసభ ఏకగ్రీవంగా తీర్మానించిన బిల్లులను తక్షణం ఆమోదించాలని సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు మరోసారి విజ్ఞప్తి చేశారు. ఢిల్లీలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో సీఎం రేవంత్ చాలా అంశాలపై క్లారిటీ ఇచ్చారు. విద్య, ఉద్యోగాలు, స్థానిక సంస్థల్లో 42% బీసీలకు రిజర్వేషన్లు కల్పించడానికి శాసనసభ 2 బిల్లులను ఏకగ్రీవంగా ఆమోదించిందని ఈ సందర్భంగా గుర్తు చేశారు. స్థానిక సంస్థల్లో మొత్తం రిజర్వేషన్లు 50% కంటే మించి ఉండటానికి వీల్లేకుండా గతంలో చేసిన చట్టం అడ్డంకిగా
మారడంతో ఆ పరిమితిని ఎత్తివేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేసిందని, ఆ ఆర్డినెన్స్ ను గవర్నర్ నుంచి రాష్ట్రపతికి చేరిందన్నారు. వీటిని వెంటనే ఆమోదించాలన్నారు. కేంద్ర సహకారం లేకపోతే ఆల్టర్నేట్ గా ఏం చేయాలో చర్చించి నిర్ణయం తీసుకునేందుకు సిద్ధమైంది రాష్ట్ర ప్రభుత్వం.